Hello friends, welcome back to my channel Meghana Sai. హలో అందరికీ, ఐ ఆమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నాకు చాలా స్పెషల్ వీడియో. నేనైతే కంప్లీట్గా మొత్తం రికార్డ్ అయితే చేయలేను, బట్ నేను కవర్ చేసిన వరకు అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. అండ్ నాకు కూడా ఫ్యూచర్లో ఒక మెమరీ లాగా సేవ్ అయిపోయి ఉంటుంది కదా. ఇక ఈ హడావిడి మొత్తం మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే గురించి. మా చిన్నోడి బర్త్డే అయితే November 17 మండే వచ్చింది, బట్ మేము November 16 సండే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. బికాస్ అందరికీ కుదురుతారు కదా అటెండ్ అవ్వడానికి. ఇక మేము బర్త్డే అయితే కడతాల్ మైసిగండి టెంపుల్ దగ్గర ఫామ్ హౌస్లో చేద్దామని అయితే అనుకున్నాము. ఇక సండే రోజు ఎర్లీ మార్నింగ్ మా సాయి వాళ్ళు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక ఫామ్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోయినారు. మేమైతే ఫైనలీ మైసిగండి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక టెంపుల్కి వచ్చిన తర్వాత మనం వెహికల్తో పాటు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలి కదా. ఇక ప్రదక్షిణ చేసుకొని ఫామ్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక కమింగ్ టు ది ఫామ్ హౌస్, మేము ఈ ఫామ్ హౌస్కి విజిట్ అవ్వడం ఇదైతే సెకండ్ టైం. ఫస్ట్ టైం జస్ట్ ఫ్యామిలీతో వచ్చినాం అనమాట. ఇక ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మనకి శ్రీశైలం రోడ్ మైసిగండి టెంపుల్ బ్యాక్ సైడ్లో వాకబుల్ డిస్టెన్స్లో లొకేటెడ్ ఉందన్నమాట. ఇక ఈ ఫామ్ హౌస్లో చిన్న ఈవెంట్స్ లైక్ అరౌండ్ 100 to 300 మెంబర్స్ అకామిడేట్ అయ్యేలా సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపరేట్ హాల్ ఉంది మనకి ఈవెంట్స్ చేసుకోనికి. మనకి ఇక్కడే అన్ని అవైలబుల్ ఉంటాయి, లైక్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ పార్టీ స్పేస్, క్యాంప్ ఫైర్, టెంట్ హౌస్ ఐటమ్స్, క్లీనింగ్కి మేడ్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటారు. అండ్ నైట్ టైం మనకు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేయడానికి ప్రొజెక్టర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ మేము చెఫ్ని కూడా లోకల్లోనే మాట్లాడుకున్నాం. ఈ అన్న మాత్రం చాలా ఓపికతో చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసిండు. ఇక బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరు అందరూ ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారు. ఇక ఏ ఈవెంట్ అయినా మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేది మంచి ఫుడ్డే కదా. అందరూ కూడా అరే పలానా బర్త్డేకి పోతే ఫుడ్ అయితే మంచిగా పెట్టిరు అని మాట్లాడుకుంటారు. అండ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. అండ్ మేము బర్త్డే ఫామ్ హౌస్లో చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఫ్యామిలీ అందరం కలిసి ఒక 2 days చిల్ అవ్వచ్చు. అండ్ అందరూ డైలీ ఉండే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తారనే రీజన్తో ఇక బర్త్డే అయితే మేము ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఇక ఫ్యామిలీ అందరం కలిసి పోయి ఫుల్ 2 days చిల్ అయ్యి వచ్చినాము. బట్ అట్లీస్ట్ ఒక 2 monthsకి ఒకసారైనా ఫ్యామిలీ అందరితో కలిసి ఇట్లా స్పెండ్ చేయాలి టైమ్. అండ్ మేము సేమ్ ఇట్లాంటి ఫామ్ హౌసే బ్యాక్ సైడ్ ఇంకొకటి తీసుకున్నాం అనమాట. అదెందుకంటే బాయ్స్ అందరూ కొంచెం పార్టీ చేసుకొని చిల్ అవ్వనీకి అండ్ సపరేట్గా బాయ్స్కి అన్నట్టు ఇంకొక ఫామ్ హౌస్ కూడా తీసుకున్నాము.
నా ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి ఇట్లా రెడీ అయినా అనమాట. నేను చాలా సింపుల్గానే రెడీ అయినా. అండ్ మై మేకప్ క్రెడిట్ గోస్ టు మా చెల్లి. ఇక నేను రెడీ అయిన తర్వాత ఫస్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళిన రియాక్షన్ చూద్దామని. మా డాడీ అయితే ఓపెన్గా చెప్పేసిండు మేకప్ ఎక్కువైంది అని. ఇక నేను డిసప్పాయింట్ కాకుండా పర్లేదు సెట్ అయిపోయింది నీకు అని చెప్పిండు. అండ్ మా సాయికి మా చిన్నోడికి పెద్దోడికి సేమ్ అవుట్ఫిట్స్ అనమాట స్టిచ్ చేయించినాము. అండ్ కమింగ్ టు ది కేక్, మేము కోకోమెలన్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ కేక్ అయితే మేము మమాస్ కేక్ ఫ్యాక్టరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసినాం. అండ్ ఈ బేకర్స్ కూడా మా సాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇక వాళ్ళ పేజ్లో ఎట్లాంటి థీమ్ అయినా కూడా కస్టమైజేషన్ చేసిస్తారు. అండ్ డెలివరీ కూడా వాళ్ళే చేస్తారు. నేనైతే ఈవెంట్లో బిజీ అయిపోయి ప్రతి ఒక్కటైతే కవర్ చేయలేకపోయినా. ఇక రిటర్న్ గిఫ్ట్స్ గురించి అండ్ నా అవుట్ఫిట్ గురించి నేను సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేసిన. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నా ఇన్స్టా ఐడి అండ్ నా యూట్యూబ్ పేజ్ అయితే నేను మెన్షన్ చేస్తాను. ఇక మీలో ఎవరికైనా ఫామ్ హౌస్ ఆర్ చెఫ్ రిక్వైర్మెంట్ ఉంటే నాకైతే డిఎం చేయండి, డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. కొట్టి కడుతుంది డాన్స్ చేస్తుంది. నేను చెప్తాలే గట్టి వయసు. సో ఫైనలీ డే 1 ఇన్ ఫామ్ హౌస్. మా పెద్దోడిది సెకండ్ బర్త్డే అండ్ మా చిన్నోడిది ఫస్ట్ బర్త్డే విత్ ఫ్యామిలీ ఇట్లా హ్యాపీగా అయిపోయింది. డే 2 మేము ఫామ్ హౌస్లో ఏం చేసినాము అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.